Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. దాదాపు 3 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. అయితే చివరి విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా 150 ప్రత్యేకమైనటువంటి స్టాళ్లతో రైతు మేళాను కూడా ఏర్పాటు చేసనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పటిష్ట భద్రతను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక డ్వాక్రా మహిళల కోసం 3500 బస్సులను ఏర్పాటు చేశారు. అయితే 9 రోజుల్లో 9000 కోట్ల రైతు భరోసా నిధులను రిలీజ్ చేయనున్నారు. ప్రధానంగా తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రిలీజ్ చేయనున్నారు. అయితే జూన్ నెలలో నిర్వహించాల్సినటువంటి రైతు ఆశీర్వాద సభ వర్షం కారణంగా రద్దయినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ప్రధానంగా రాష్ట్రంలో వానాకాలం పంటలకు సంబంధించి పెట్టుబడి కోసం ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా సహాయం తుది విడత నేడు రైతుల ఖాతాల్లో మరి కాసేపట్లో జమ కానుంది. ప్రధానంగా ఖమ్మం వేదికగా జరిగేటువంటి రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేయనున్నారు. అయితే ఈ భారీ బహిరంగ సభ కోసం మాత్రం ఏర్పాట్లు పూర్తి అయినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. దాదాపు 3 లక్షల మంది రైతులతో పాటుగా మహిళలతో అట్టహాసంగా సభ నిర్వహించేలాగా కూడా ప్లాన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సహాయం కోసం రైతు భరోసా నిధులను కూడా ఇవాళ పంపిణీ చేయనున్నారు. ఈ నెల 30న హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా రైతు భరోసా నిధులను కూడా విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అంటే 9 రోజుల్లో 9000 కోట్ల రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే 8 ఎకరాల వరకు పెట్టుబడి సహాయాన్ని కూడా అందించినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి చివరి విడతలో 1009 కోట్ల రైతు భరోసా నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో కలిపి మొత్తం 8759 కోట్లు జమ కూడా పూర్తి కాబోతుంది. ఇక ఇవి కాకుండా కొత్తగా నమోదయ్యేటువంటి వారి కోసం ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా సాంకేతిక కారణాలతో నిలిచిపోయినటువంటి వారికి కూడా రైతు నిధులను కూడా మంజూరు చేయబోతున్నారు. అయితే మొత్తం 9000 కోట్ల రైతు భరోసా కింద కూడా ఉంటుంది అనేది మాత్రం ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే 11,000కు పైగా రైతులకు సంబంధించినటువంటి మేళాని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. రైతు ఆశీర్వాద సభ కోసం ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం వద్ద కూడా పూర్తి స్థాయిలో అట్టహాసంగా ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం ఆశగా ఎదురు చూపులు చూస్తుంది పెట్టుబడి సహాయం కింద. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ కి సంబంధించి రబీ సీజన్ తో పాటుగా రైతులను ఆదుకునేందుకు వివిధ విడతల్లో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను కూడా మంజూరు చేస్తుంది. ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి మేళాలను కూడా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రారంభించారు. దాదాపు 11,000కు పైగా రైతు మేళాల్లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది. వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సంస్కరణలు, చేయాల్సినటువంటి ఆధునిక ఏదైతే సాగు పద్ధతులు ఉన్నాయో వీటితో పాటుగా ప్రత్యామ్నాయ పంటలపైన ఎక్కువగా దృష్టి పెట్టడం, ఎరువులను వినియోగానికి సంబంధించినటువంటి అంశాలపైన అవగాహన పెంచుకోవడం, అసలు మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి పంటలు ఏంటి, ఆ పంటలు పండించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండాలి, ఆ పంటలు వేయడం కోసం వారి దగ్గర ఉన్నటువంటి వనరులు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వాటిపైన రైతులకు అవగాహన కల్పించనున్నారు. దీంతో పాటుగా ఆదర్శ రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారు, సో వారి వ్యవసాయ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ మొత్తం కూడా రైతులకు పరిచయం చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే 35 ఎకరాల్లో ఒక భారీ బహిరంగకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రైతు ఆశీర్వాద సభను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. జిల్లాకు చెందినటువంటి మంత్రులతో ఎమ్మెల్యేలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేబినెట్ లో సీనియర్ మంత్రులు కూడా ఈ సభకు హాజరయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా పూర్తి స్థాయిలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. 100 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించినట్లు తెలుస్తున్నాయి. ఒకవేళ అంటే గతంలో నిర్వహించినటువంటి సభ వర్షం కారణంగా రద్దయింది కాబట్టి ఈసారి వర్షం వచ్చినా ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం కేబినెట్ మంత్రులంతా కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు. 3 లక్షలకు పైగా రైతులతో పాటుగా మహిళలతో నిర్వహించేటువంటి ఈ సభ చరిత్రలో నిలిచిపోయేటువంటి సభ అవుతుంది అనేది మాత్రం కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. అయితే ప్రధానంగా గత పాలకులు అసలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కామెంట్. అయితే తాము 2 ఏళ్లలోనే దాదాపు 1,67,000 కోట్ల రైతు సంక్షేమం కోసం ఖర్చు చేశామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూడాలి. దీంతో పాటుగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాఖ్యానిస్తుంది. చూడాలి తాజాగా రైతు భరోసా నిధులు తెలంగాణలో జమ కాబోతున్నాయి. నేడు ఖమ్మం జిల్లా
జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రధానంగా జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో 3 లక్షల మంది వరకు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక చివరి విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు సీఎం రేవంత్. దాదాపు 150 ప్రత్యేకమైనటువంటి స్టాళ్లతో రైతు మేళాలు ఏర్పాటు చేయడంతో పాటుగా ముఖ్యమంత్రి పర్యటనకు ఒక పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. డ్వాక్రా మహిళల కోసం 3500 ప్రత్యేకమైనటువంటి బస్సులు పెట్టారు. అయితే ఈ రోజు నుంచి ఈ 9 రోజుల్లో 9,000 కోట్లను కూడా రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. తెలంగాణలో ఖరీఫ్ సీజన్ కి సంబంధించి రైతులు అనుసరించాల్సినటువంటి విధానాలు, పెట్టుబడి సహాయంలో ఉపయోగించాల్సినటువంటి నిధులు, దీంతో పాటుగా రావాల్సినటువంటి ప్రత్యామ్నాయ పంటల మార్గాలు, సో మార్కెట్ లో అత్యధికంగా డిమాండ్ ఉన్నటువంటి పంటలు పండించేటువంటి వైనం, ఇలాంటి అంశాలపైన రైతులకు అవగాహన కల్పించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. గతంలో తలబెట్టినటువంటి ఏదైతే రైతులకు సంబంధించినటువంటి భరోసా నిధులకు సంబంధించి విడుదల కార్యక్రమం గతంలో రద్దయినటువంటి పరిస్థితి వర్షం కారణంగా. కానీ ఈసారి ఎలాంటి వర్షం పడినా ఎక్కడ సభ రద్దు కాకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా పిలుపునిస్తున్నారు. చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేయబోతున్నటువంటి రైతు భరోసా నిధుల కోసం రైతులు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వైనం కనబడుతుంది. అయితే కొత్తగా అప్లై చేసుకునే వారితో పాటుగా ఎవరైతే సాంకేతిక సమస్యల కారణంగా ఇంకా రైతు భరోసా అందలేదు, వారి కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమీపంలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలకి సంప్రదించాలని, దీంతో పాటుగా ఎక్కడైతే పొరపాట్లు ఉన్నాయో వాటన్నిటిని త్వరితగతిన క్లియర్ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది.